మీ బేబీ డైపర్స్ ఎప్పుడూ లీక్ అవుతూ ఉంటాయా? వెల్కమ్ టు ట్రూత్ బిహైండ్ ద మిత్ సిరీస్ డైపర్ ఎడిషన్. హలో అండి, నేను డాక్టర్ మౌనిక, న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. పెద్ద డైపర్స్ అయితే ఎక్కువ తడిని పీల్చుకుంటుంది అండ్ లీక్స్ ఉండవు అని అనుకుంటున్నారా? అయితే ఈ మిత్ బస్టర్ మీకోసమే. నిజానికి డైపర్ యొక్క అబ్జార్బింగ్ కెపాసిటీ అనేది దానిలోని కోర్ మెటీరియల్స్ లైక్ సూపర్ అబ్జార్బింగ్ పాలిమర్స్ అండ్ సెల్యులోజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైపర్ సైజ్ ఆర్ మందం మీద కాదు. అండ్ గుర్తుంచుకోండి, డైపర్ సైజ్ ఎప్పుడు మీ బేబీ వెయిట్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, ఏజ్ ని బట్టి కాదు. మరీ పెద్ద డైపర్ వేశారనుకోండి, థైస్ చుట్టూ రఫల్స్ దగ్గర గ్యాప్స్ ఏర్పడతాయి అండ్ 100% ఛాన్సెస్ ఆఫ్ లీకేజ్. అందుకే సరైన ఫిట్ అండ్ సరైన ప్రోడక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఫిట్ చెక్ ఎలా? ఫాలో దీస్ 2 టిప్స్. ఫస్ట్, 2 ఫింగర్ రూల్. డైపర్ వేసిన తర్వాత నడుము దగ్గర ఉన్న ఎలాస్టిక్ బ్యాండ్ కింద మీ 2 వేళ్ళు ఈజీగా స్లైడ్ అయ్యేలా చూసుకోండి. సెకండ్, ద కఫ్ చెక్. థైస్ చుట్టూ ఉన్న రఫల్స్ ఎప్పుడు బయటికి లాగే ఉండాలి, లోపలికి మడత పెట్టి టక్ చేసి ఉండకూడదు. అవి స్కిన్ కి హత్తుకునేలా చూసుకోండి, బట్ రెడ్ మార్క్స్ పడేలా బిగుతుగా ఉండకుండా చూసుకోండి. ఇదంతా ఓకే. ఫిట్ సరిగ్గా ఉన్నప్పటికీ లీక్స్ అవుతున్నాయి అంటే దెన్ ఇట్స్ టైమ్ టు అప్గ్రేడ్ టు అ హై అబ్జార్బెన్సీ ఆర్ ఓవర్ నైట్ స్పెసిఫిక్ డైపర్స్. ఇవి లాంగ్ నాప్స్ అండ్ నైట్ టైమ్స్ కి బాగా యూజ్ అవుతాయి. షేర్ దిస్ టు ఆల్ దోస్ న్యూ పేరెంట్స్ అండ్ హిట్ ఫాలో ఫర్ ద నెక్స్ట్ మిత్ బస్టర్.